దేవుడా, కామెంట్స్ నిండా క్వశ్చన్స్, వాట్సాప్ మెసేజ్ నిండా క్వైరీస్, ఇలా ఏమీ లేకుండా ప్రతి క్వశ్చన్ ప్రతి క్వైరీ నా మైండ్ లోకి వచ్చేసి వాటికి నేను సమాధానం చెప్పేలాగా చేయి స్వామి. అందమా అందుమా అందనంటే అందమా. పిగ్మెంటేషన్ కోసం మనమంతా ఎన్నో రెమెడీస్ ని వాడుతూనే ఉంటాము. గోవర్ధనీస్ వ్యూ ఛానల్ ని మీ అందరికీ తెలిసేలాగా చేసింది కూడా పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ అట్ హోమ్ అనే వీడియో. 482+ అంటే ఇంకా కొంచెం ఎక్కువనే అయినట్టుంది, చూడలేదు ఈ మధ్య. అండ్ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ వీడియోలో నన్ను. చాలా మంది ఆ రెమెడీని వాడి అది వాళ్ళకు పాజిటివ్ గా వర్క్ అవుతుందని చెప్పేసి కామెంట్స్ లో కూడా మెన్షన్ చేశారు. అండ్ చాలా మంది ఆ వీడియోని చూసి వాళ్ళు ట్రై చేసి కొంతమందికి బాగా రిజల్ట్స్ వచ్చాయి అండ్ కొంతమందికి కొద్దిగాలోనే కొన్ని రోజులు బాగానే కనిపించింది, కానీ ఆ తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ కనిపించట్లేదు. నేను ఏమైనా రాంగ్ చేస్తున్నానా అని చెప్పేసి కూడా నాకు కింద కామెంట్స్ అండ్ మెసేజ్ వచ్చాయన్నమాట. నేను ఈ వీడియోలో చూపించిన ఈ రెమెడీని చాలా మంది బ్యూటిఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతోనే నేను గోవర్ధని హెర్బల్ స్టోర్ ని స్టార్ట్ చేశాను. దాదాపుగా ఇంతకు ముందు ఒక 4 years నుంచి నేను హెర్బల్ బిజినెస్ లోనే ఉన్నాను. మన గోవర్ధనీస్ వ్యూ వీడియోని గోవర్ధని హెర్బల్ స్టోర్ కి పునాది రాయి అన్నమాట. నేను స్టార్ట్ చేసింది కూడా ఓన్లీ 3 products తో మాత్రమే. యాంటీ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్ అండ్ యూనిక్ గ్లో ఫేస్ ప్యాక్, రూట్ స్ట్రెంథెనింగ్ హెయిర్ మాస్క్. ఈ 3 products తోని గోవర్ధని హెర్బల్ స్టార్ట్ అయ్యి ఈ రోజు మోర్ దాన్ 20 products ప్రెసెంట్ గా ఉన్నాయి అండ్ మెనీ మోర్ products యాడ్ చేయబోతున్నాను. దీని అంతటికి కారణం మీ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే బ్యూటిఫుల్ కమెంట్స్ అండ్ మీరు ఇచ్చే బ్యూటిఫుల్ రివ్యూస్ ప్రొడక్ట్స్ గురించి కానీ నా వీడియోస్ గురించి కానీ అవి నన్ను ఎంత మోటివేట్ చేస్తున్నాయంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీతో ఇంకా షేర్ చేసుకుంటూ ఈ జర్నీ ఇలాగే లాంగ్ టైం వరకు సాగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈ యాంటీ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్ ని మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా మీరే రెడీ చేసుకుని వాడుకుంటూ ఉన్నా కానీ, లేక గోవర్ధని హెర్బల్ స్టోర్ లో యాంటీ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్ సేమ్ రెమెడీని అక్కడ ఇక్కడ ఈ మధ్య కాలంలో ఇంకాస్త కొన్ని మోడిఫికేషన్స్ చేశానన్నమాట. అందులో కొత్తగా నేను చెంగల్వ కోస్ట్ అండ్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ బ్రైటనింగ్ అండ్ ముఖం మీద మచ్చలు, మెయిన్ గా మంగు మచ్చలు, మెలస్మా ఇలాంటి వాటికి అండ్ మెయిన్ గా మన ఆయుర్వేదం గ్రంథాలలో ఏంటంటే కుష్టి వ్యాధిని కూడా మనం క్యూర్ చేసుకునే బ్యూటిఫుల్ మోస్ట్ పవర్ఫుల్ హెర్బ్ చెంగల్వ కోస్ట్ అనమాట. చెంగల్వ కోస్ట్ చిన్నప్పుడు నేను హెర్బల్ బాత్ పౌడర్ తయారు చేసుకున్నప్పుడు అది యాడ్ చేసుకునేదాన్ని కొద్దిగా. అండ్ ఒక రకమైన హెర్బల్ క్రీమ్ ని ప్రిపరేషన్ చేసుకున్నాను అప్పట్లో. ఆ క్రీమ్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు వెన్ ఐ మీన్ 8th class చెంగల్వ కోస్ట్ తెచ్చి దాన్ని దంచి ఉడకబెట్టి చాలా కష్టపడ్డాను ఆ క్రీమ్ కోసము. అండ్ దట్ వాజ్ కంప్లీట్ ఫెయిల్యూర్. దట్స్ అందర్ స్టోరీ. అప్పుడు నాకు చెంగల్వ కోస్ట్ ఫస్ట్ టైం నాకు 8th class లో అలా తెలిసింది అనమాట. అప్పటి నుంచి ఐ బికేమ్ వెరీ ఫ్యాన్ ఆఫ్ చెంగల్వ కోస్ట్. సో ఇప్పుడు దాన్ని మన యాంటీ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్ లో యాడ్ చేశాను. అండ్ అదే కాకుండా కాస్త మంచిగా ఫ్రాగ్రెన్స్ గా ఉండడానికి ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ నేను యాడ్ చేయను. బికాస్ దే ఆర్ నో కెమికల్స్ అండ్ నో ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ మనం ఇందులో యాడ్ చేసేది కాబట్టి. ఒరిజినల్ రోజ్ పెటల్స్ పౌడర్ ని ఇందులో మిక్స్ చేశాను రోజ్ ఫ్లేవర్ రావడానికి కొద్దిగా. సో ఇప్పుడు రీసెంట్ బ్యాచ్ లో మీరు పర్చేస్ చేస్తుంటే యూ కెన్ ఫీల్ దట్ రోజ్ ఫ్రేగ్రెన్స్ ఫ్లేవర్. చాలా మందికి వచ్చే క్వైరీస్ ని ఈ రోజు ఈ వీడియోలో నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మాక్సిమం ఆల్రెడీ నాకు వచ్చిన కమెంట్స్ అన్ని కూడా క్వైరీస్ అన్ని కూడా నాకు ఆల్రెడీ నేను సమాధానం చెప్తున్నా అనుకుంటున్నాను. ఇవి కాకుండా ఇంకా ఏమైనా మీకు క్వైరీస్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాతనే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఇందులో మాక్సిమం అన్ని కవర్ చేస్తాను. ఓకే, ఎక్కడ స్కిప్ కొట్టకుండా అండ్ అంతే స్కిప్ కొట్టకుండా చూడండి. మీకున్న క్వైరీస్ లో ఎక్కడో చోట దొరికిపోతుంది. అండ్ ఫస్ట్ నేను ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్తాను, ఎందుకంటే మీరు ఇందులో ఏదైనా సరే ఇవన్నీ హెర్బల్స్ కాబట్టి ఓన్లీ ప్యూర్ హెర్బల్స్ ఉంటాయి. మీరు ఇందులో నేచురల్ గానే దేనికన్నా మీ స్కిన్ కి పడకపోతే అప్పుడు మీరు అది స్కిప్ చేసి తయారు చేసుకోండి. అండ్ ఇది మీకోసమే తయారు చేసిన ఫార్ములా ఆల్రెడీ మీకు రివీల్ చేశాను, కానీ ఇందులో నేను చేసిన చేంజెస్ ని మళ్ళీ దీంట్లో ఒకసారి మీకు నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను క్లియర్ కట్ గా మీకు మెన్షన్ చేస్తాను. మీరు సంబంధించిన క్వైరీస్ ని, క్వశ్చన్స్ ని, డౌట్స్ ని అన్ని కూడా రాసుకుని వచ్చాను. ఈ రోజు అన్ని కూడా నేను పక్కగా ప్లాన్ చేసుకుని వచ్చాను మీ క్వైరీస్ అన్నిటికి నేను సమాధానం ఇవ్వాలని. ఫస్ట్ నేను నా రెసిపీని మీకు రివీల్ చేసేస్తాను. ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళకి రెసిపీ తెలిసి ఉంటుంది, బట్ కొన్ని ఇంకా యాడ్ చేశానని చెప్పాను కదా. నాకు కొంతమంది మెసేజ్ కూడా పెట్టారనమాట, నేను మీ ఫామ్ లోని యాజ్ ఇట్ ఈస్ నేను కాపీ కొట్టేసి అంటే యాజ్ ఇట్ ఈస్ నేను తయారు చేసి సేల్ చేస్తున్నాను, మీకు ఓకేనా అని చెప్పేసి. మీరు యాజ్ ఇట్ ఈస్ మీరు పెట్టుకున్నా కానీ దానికి మీరు దాని తర్వాత సజెషన్స్ కూడా ఇవ్వాలి. కాబట్టి అది మీ రిస్క్ మీద, మీ దగ్గర కొనే వాళ్ళ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. సో నేను ఆల్రెడీ వీడియోలో చూపించిన విధంగా ఆరెంజ్ పీల్ పౌడర్, ఆమ్లా పౌడర్, ముల్తానీ, లికర్ రైస్, వట్టివేర్, నీమ్ లీవ్స్ పౌడర్, చెంగల్వ కోస్ట్ కొత్తగా యాడ్ చేశాను చెప్పాను కదా. చెంగల్వ కోస్ట్, అర్జునాచల్ పౌడర్, వైల్డ్ టర్మరిక్, భీమసేని క్యాంపర్, మంజిస్టా, అలోవెరా పౌడర్ అండ్ బేసన్ పౌడర్. నేను ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ కూడా 13 ఇంగ్రీడియంట్స్ అయ్యాయి. ఈ 13 ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసిందే యాంటీ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్. ఇవి మాత్రమే ఉంటాయి. సారీ, ఇంకొకటి యాడ్ చేశాను చెప్పాను కదా, రోజ్ పెటల్స్ పౌడర్. అది కొత్తగా యాడ్ చేశాను కాబట్టి అది ఫ్రాగ్రెన్స్ కోసం యాడ్ చేశాను. అండ్ అలాగే అది మన స్కిన్ కి
చాలా మంది ఏంటంటే స్కిన్ డ్రై అయిన ఫీలింగ్, కాస్త మరి స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి, అంటే ఆల్రెడీ ఆయింట్మెంట్స్ అప్లై చేసుకుని ఏవేవో అప్లై చేసుకుని స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కాస్త ఇరిటేషన్ అయి ఉండొచ్చు. సో అలాంటివి ఏమైనా రిస్క్లు ఉంటే మనకు కాస్త సూతింగ్ గా అనిపిస్తుంది రోజ్ పెటల్స్ పౌడర్ ని యాడ్ చేశాను. మీకు కూడా తెలియాలి మీ స్కిన్ మీద ఏం అప్లై చేసుకుంటున్నాము, ఒక ఫేస్ ప్యాక్ వాడుతున్నామంటే అందులో ఏం కలిసాయి అన్న విషయం మీకు క్లియర్ కట్ గా తెలియాలి. అప్పుడే మీరు దాన్ని అప్లై చేసుకోగలగాలి. ఈ ఫేస్ ప్యాక్ అనే కాదు, మీరు స్టోర్ బాటిల్ లో ఏ తెచ్చుకున్నా గానీ అందులో ఏం మిక్స్ అయింది, మన స్కిన్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది అనేది మనకు క్లియర్ కట్ గా తెలిసి ఉండాలి. ఆ నమ్మకం మనకు ఎక్కువ రిజల్ట్స్ కనిపించేలా చేస్తుంది. మనం ఏది వాడినా కాస్త నమ్మకంతో వాడాలి అండ్ అలాగే కాస్త ఓపిక కూడా ఉండాలి. లాస్ట్ టైం యాంటీ పిగ్మెంటేషన్ వీడియోలో కూడా అదే చెప్పాను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే అది నిజం కాబట్టి ఎప్పుడూ మారదు. మనం ఏ పని చేసినా నమ్మకంతో పనిచేస్తే ఎక్కువ రిజల్ట్స్ కనిపిస్తాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని చూసి యాజ్ ఇట్ ఈస్ మీరు ఫాలో అయిపోవచ్చు. లేకపోతే మీరు పర్చేస్ చేసుకోవాలి రెడీమేడ్ గా అనుకున్నప్పుడు గోవర్ధని హెర్బల్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యాజ్ ఇట్ ఈస్ ఆ వీడియోలో చూపించినది కూడా సేమ్ అదే అన్నమాట. రోజ్ పెటల్స్ అండ్ జంగలో కోస్ట్ మాత్రమే ప్రెసెంట్ గా యాడ్ అయ్యాయి. సో యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ దేర్. అండ్ ఇప్పుడు దాన్ని ఎలా వాడాలో నేను క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే ఒక ఫేస్ ప్యాక్ ని తీసుకుంటాము, జస్ట్ రోజ్ వాటర్ మిక్స్ చేసేసి వాడాలా, లేకపోతే ఇంకేమైనా మిల్క్ వాడాలా, కర్డ్ వాడాలా, లేకపోతే ఇంకేమైనా వాడాలా అని చెప్పేసి బోలెడ్ డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ కంపల్సరీగా రావాలి కూడా. మన స్కిన్ టైప్ ని బట్టి మనం అందులో ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. సపోజ్ మీది డ్రై స్కిన్ అవుతే కర్డ్ మిక్స్ చేసుకోవచ్చు, హనీ మిక్స్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ అందరికీ సెట్ అవుతుంది కాబట్టి అది ఎవరైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇక మీ స్కిన్ ఆయిలీ స్కిన్ అవుతే ఇందులో మిల్క్ మిక్స్ చేసుకోవచ్చు, దీన్ని టమాటో జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవచ్చు, లేదా పొటాటో జ్యూస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ పొటాటో జ్యూస్ ని నేను ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. పొటాటో జ్యూస్ ని అండ్ క్యారెట్ జ్యూస్ ని మనం యాంటీ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్ లో ఆల్రెడీ ఇది లైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. ఇందులో మనము నాచురల్ గానే మన స్కిన్ ని లైటనింగ్ చేసి పొటాటో జ్యూస్ అండ్ మన స్కిన్ ని బ్రైటనింగ్ చేసి క్యారెట్ జ్యూస్ లాంటివి కూడా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ ఫేస్ ప్యాక్ ఎఫెక్టివ్నెస్ ని పెంచిన వాళ్ళం అవుతాము. సో మనకు రిజల్ట్ తొందరగా వస్తుంది. అండ్ కొంతమందికి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, స్కిన్ టైట్ అయిపోయి స్కిన్ డ్రై అయిన ఫీలింగ్ అయ్యి కాస్త ఇచ్చింగ్ వస్తుంది, కాస్త రెడ్నెస్ ఉంటుంది అన్న ఫీలింగ్ అనిపిస్తే మీరు కలుపుకునేటప్పుడు మీరు మంజిస్టా క్వాంటిటీని కొంచెం తక్కువ కలుపుకోండి. ఎందుకంటే మంజిస్టా గివ్స్ రెడ్ కలర్. కొంతమంది కమెంట్స్ ఏం రాశారంటే ఫేస్ అప్లై చేసుకున్న తర్వాత రెడ్ గా అయిపోతుంది, అలాని మంటగా లేదు కానీ రెడ్ గా మాత్రం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ అని చెప్పేసి అడిగారనమాట. మనం మంజిస్టా అప్లై చేసుకున్నప్పుడు స్కిన్ రెడ్ గా అవుతుంది, అదొక టింట్ లాగా. అంటే జస్ట్ లైక్ మనం బీట్రూట్ అప్లై చేసుకుంటే ఎలా అవుతుందో దానికంటే ఎక్కువనే టింట్ అవుతుంది ఫేస్ మంజిస్టా. సో మీరు ఫేస్ ప్యాక్ మీరు తయారు చేసుకున్నప్పుడు మంజిస్టా క్వాంటిటీని కాస్త తగ్గించుకోండి. ఆల్రెడీ నేను యాంటీ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్ లో ఆ కరెక్షన్స్ అన్ని చేసి పెట్టాను. సో మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు నేను చెప్పిన వాటిలో అన్ని కూడా మీరు ఏది అవైలబుల్ గా ఉంటే అది అప్లై చేసుకోండి. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది అప్లై చేసుకోవచ్చు. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మీకు హనీ సూతింగ్ గా అనిపిస్తుంది కాబట్టి హనీ మిక్స్ చేసుకుని ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది అది అప్లై చేసుకున్న తర్వాత. ఎందుకంటే ఆల్రెడీ స్కిన్ చాలా డ్యామేజ్ అయి ఉంటుంది. వేరే వేరే సీరమ్స్ వాడి, పీల్స్ వాడి, కెమికల్ పీల్స్ వాడి, కెమికల్ ఆయింట్మెంట్స్ వాడి ఎన్నో రకాలుగా ఆల్రెడీ ట్రై చేసి ఇయర్స్ నుంచి ఉంది అన్నప్పుడు మన స్కిన్ ఆల్రెడీ దాని డ్యామేజ్ అయి ఉంటుంది. సో అలాంటి స్కిన్ మీద డైరెక్ట్ గా ఇంత పవర్ఫుల్ పోటెంట్ యాంటీ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్స్ ని అప్లై చేసుకున్నప్పుడు ఇరిటేషన్ అవ్వడం చాలా నార్మల్ థింగ్. కాబట్టి మీకు ఎప్పుడన్నా అలా ఇరిటేషన్ అయినప్పుడు కొన్ని రోజులు దాన్ని బ్రేక్ ఇచ్చో లేదా అప్లై చేసుకున్నాక వాష్ చేసుకున్న తర్వాత వెంటనే అలోవెరా ఒరిజినల్ డైరెక్ట్ జెల్ కానీ లేదా అలోవెరా స్టోర్ బాట్ జెల్ అయినా పర్లేదు, లేదా మన ఛానల్లో ఆల్రెడీ మీరు చూస్ చేసుకున్న DIY మాయిశ్చరైజర్ జెల్ అయినా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మనకు వెంటనే కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ లో ఉండే ఎవ్రీ ఇంగ్రీడియంట్ కూడా మన స్కిన్ ని లైటనింగ్ చేసి మన స్కిన్ మీద ఉండే డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తాయి. మీరు కావాలనుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ కింద ఇక్కడ చెప్పాను, ఆ వీడియోలో కూడా క్లారిటీగా ఇచ్చాను. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అసలు పిగ్మెంటేషన్ మీద పని చేస్తుందా లేదా అనేది ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు రీసెర్చ్ పేపర్స్ వస్తాయి అండ్ బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అనమాట అసలు ఈ రెమెడీని యూజ్ చేయాలా వద్దా అనేది. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత ఓన్లీ 10 to 15 minutes మాత్రమే పెట్టుకోండి, ఎక్కువసేపు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్. అంతకు మించి అవసరం లేదు. ఒకవేళ మీరు డ్రై స్కిన్ అవుతే అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే ఇరిటేషన్ కంపల్సరీగా వస్తుంది. సో 10 to 15 minutes వాష్ చేసుకోండి. అండ్ ప్రిఫరబ్లీ ఈవినింగ్ టైం చేసుకోండి. ఎందుకంటే ఈవినింగ్ మనం ఫేస్ ప్యాక్ పెట్టుకుని వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకుని అలోవెరా జెల్ పెట్టేసుకుని నైట్ అంతా ఉండిపోవచ్చు. ఇంకా నైట్ టైం మళ్ళీ ఎక్స్ట్రాగా దీనికి ఎలాంటి స్కిన్ కేర్ అవసరం లేదు. ఆల్రెడీ మన స్కిన్ కి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేసాము. ఆ ట్రీట్మెంట్ మనకు నైట్ అంతా కంటిన్యూ అవుతుంది. ఇంకేం మేకప్ చేసుకోము, ఇంకేం క్రీమ్స్ పెట్టాం మన ఫేస్ మీద నైట్ టైం కాబట్టి మన స్కిన్ రిపేరింగ్ ప్రాసెస్ లో ఉంటుంది. అండ్ అలాగే మన ఫేస్ కూడా మచ్చల మీద రిపేర్ చేస్తూ ఉంటది. ఆ టైంలో పెట్టుకుంటే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. మీకు రిజల్ట్స్ తొందరగా వస్తాయి. అంటే మీరు నైట్ పెట్టుకుంటే మార్నింగ్ వరకు మీరు స్కిన్ రిపేరింగ్ అయ్యి
మార్నింగ్ కి ఫ్రెష్ లుక్ వస్తుంది. ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులు అని మనం స్పెసిఫిక్ గా ఎవరికి చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కేస్ అన్నమాట. మనం ఎండకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఒకవేళ సన్ స్క్రీన్ పెట్టుకోకుండా ఎండకు తిరిగితే నాకైనా పిగ్మెంటేషన్ మార్క్స్ వస్తాయి. నాకు కూడా తగ్గడానికి వాటి స్టేజ్ ని బట్టి, ఇప్పుడు నాకు లైట్ గా వచ్చాయి, నాకు తొందరగా తగ్గిపోతాయి. చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి, చాలా ఎక్కువ టైం పడుతుంది. మేబీ టేక్ 1 to 2 years కూడా పట్టొచ్చు, అంత టైం తీసుకుంటుంది. ఏదైనా సరే దానికి సంబంధించిన అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందనే దాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల్లో తగ్గుతుంది అనే దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటది కన్సిడరేషన్ లకి. సో మనకు ఎంత వరకు ఎంత తీవ్రంగా ఉంది మన ఫేస్ మీద, ఎంత ఏరియా వరకు కవరేజ్ అయింది పిగ్మెంటేషన్, అంటే ఇక్కడ ఓన్లీ హెడ్ మీదే ఉందా, చెంపలకు కూడా వచ్చేసిందా మెలస్మా మొత్తం, లేదా నోస్ మీద, లిప్స్ మీద, నెక్ మీద, కొంతమందికి హ్యాండ్స్ మీద ఎంత వరకు స్ప్రెడ్ అయింది అనే దాన్ని బట్టి ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. రోజులు అని ఎవరికి చెప్పలేము, ఎందుకంటే ఏదైనా సరే మనం అట్లీస్ట్ 2 to 3 months వరకు మనం రెగ్యులర్ గా ఫేస్ ప్యాక్ పెట్టుకుంటూ దానికి సంబంధించిన నెక్స్ట్ స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇదే మనకు ఎఫెక్టివ్నెస్ చూపించడానికి మన ఫేస్ మీద. సో ఇప్పుడు అప్లై చేసుకున్నాము, మాయిశ్చరైజింగ్ అయిపోయింది, నైట్ టైం పెట్టుకుంటున్నాము, మార్నింగ్ కి ఫేస్ ఫ్రెష్ అనిపిస్తుంది. 1 week 10 days లో మీకు స్కిన్ గ్లోయింగ్ కూడా కనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో ఉన్నది లిగరైజ్ చెంగల్వకోస్ట్. దీన్ని ఎవరు మనం డినై చేయలేంది, ఎందుకంటే అంత బ్రైటనింగ్ ప్రాపర్టీస్ మనకు క్లియర్ గా ఇస్తాయి లిగరైజ్ అండ్ చెంగల్వకోస్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది. మార్నింగ్ టైం మనం సన్ స్క్రీన్ కంపల్సరీగా పెట్టుకోవాలి. మార్నింగే కాదు, మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి స్కిన్ కి మ్యాండేటరీగా. ఏ సన్ స్క్రీన్ వాడాలి, ఎన్నిసార్లు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి. సో సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలి. ఎప్పుడు వాడాలి దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది. మీరు వాడే కంపెనీని బట్టి 2-3 hours కి ఒకసారా, లేకపోతే కొన్ని కంపెనీస్ 6 hours కి ఒకసారి అని మెన్షన్ చేసి ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మీరు 2-3 hours కి ఒకసారి రీఅప్లై చేసుకోవాలి, లేకపోతే ఒక 6 hours తర్వాత అప్లై చేసుకోవచ్చు. నేను సజెస్ట్ చేసేదైతే ఒక కంపెనీ అని కాదు, బోలెడ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ, మీరు నన్ను చాలా మంది అడిగారనమాట ఏ సన్ స్క్రీన్ వాడాలి ఎగ్జాక్ట్ గా. నేను ఆల్రెడీ మామా ఎర్త్ గురించి చెప్పాను, నేను వాడేది అదే అనమాట. సో మామా ఎర్త్ వాళ్ళ స్కిన్ ని బ్లాక్ చేస్తుంది, ఇంకేదైనా అదర్ ఆప్షన్ ఉందని అడిగారు అనమాట. సో నేను స్పెసిఫిక్ గా మీకోసమే అని చెప్పేసి ఒక 10 సన్ స్క్రీన్స్ తెప్పించాను. ఆ 10 కంపెనీస్ ది ఇప్పుడు నేను ప్రెసెంట్ గా ట్రై చేస్తూ వైట్ కాస్టింగ్ ఎంత వరకు ఉంది, అండ్ ఎంత కవరేజ్ ఇస్తుంది, అంటే ఎంత టైం వరకు కవరేజ్ ఇస్తుంది, ఇవన్నీ కూడా ఉంది. సో ఇంకో విత్ ఇన్ 1 week నేను ఒక సన్ స్క్రీన్ మీద కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. ఇప్పటికైతే మంచి మంచి సన్ స్క్రీన్స్ బెస్ట్ కంపెనీస్ ఉన్నటువంటి నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. మామా ఎర్త్ వద్దనుకున్న వాళ్ళు ఆక్వాలాజికా కానీ, అది జిడ్డేం లేదు, కాస్టింగ్ అంత కాస్టింగ్ కూడా ఏమీ లేదు, వైట్ కాస్టింగ్ ఇట్స్ గుడ్. ఆక్వాలాజికా కూడా బానే ఉంది. అండ్ నేను ఇంకా వేరే కంపెనీస్ అన్ని ట్రై చేస్తున్నాను. సో అవన్నీ కూడా ట్రై చేసి నా రివ్యూ ఏంటి అనేది మీకు ఈ వీక్ లోనే మీకు పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా. అండ్ నెక్స్ట్ థింగ్, మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాము, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, మార్నింగ్ అప్లై చేసుకోవాలి, ఆఫ్టర్నూన్ అప్లై చేసుకోవాలి, ఈవినింగ్ కూడా అప్లై చేసుకోవాలి. మనం మేల్కొని ఉన్నంత సేపు మన ఫేస్ మీద సన్ స్క్రీన్ ఉండాలి. మనం ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత, మాయిశ్చరైజర్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఏం సన్ స్క్రీన్ పెట్టుకునే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయి ఉంటుంది. నైట్ అయితే మాత్రమే, మళ్ళీ మీరు డే టైమ్ లో ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సో సన్ స్క్రీన్ మ్యాండేటరీ. ఇన్ని సార్లు పెట్టుకోవాలా పిగ్మెంటేషన్ కి సన్ స్క్రీన్ అంటే? పిగ్మెంటేషన్ అనే కాదు, మన రెగ్యులర్ సన్ స్క్రీన్, మన రెగ్యులర్ స్కిన్ కేర్ లో కూడా పిగ్మెంటేషన్ అయినా, మెలస్మా అయినా ఉన్నా లేకపోయినా మన స్కిన్ కేర్ తీసుకోవాలనుకున్న సన్ స్క్రీన్ కంపల్సరీ. ఇప్పుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఫోన్ ని, ఆ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్, సిస్టమ్ ముందు వర్క్ చేసుకుంటూ ఉంటాము, ఆ సిస్టమ్ నుంచి వచ్చే రేడియేషన్, లైట్స్ నుంచి వచ్చే రేడియేషన్, ఎవ్రీవేర్ దెర్ ఈస్ రేడియేషన్. కాబట్టి దాన్ని డినై చేయలేము, దాన్ని స్కిప్ చేయలేము. సో సన్ స్క్రీన్ ని స్కిప్ చేయలేము, కంపల్సరీగా వాడాల్సిందే. మీరు సన్ స్క్రీన్ వాడకుండా ఈ ఫేస్ ప్యాక్ ఒక్కటే వాడితే రిజల్ట్ కనిపించదు. సో ప్లీజ్ కంపల్సరీగా సన్ స్క్రీన్ యూజ్ చేయండి. సన్ స్క్రీన్ మళ్ళా స్కిన్ కి ఒక బ్యారియర్ లాగా, సన్ ప్రొటెక్షన్ కంపల్సరీ కావాలి. ఈ టైంలో స్పెసిఫిక్ గా కంపల్సరీ కావాలన్నమాట పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి. పిగ్మెంటేషన్, యాక్ని స్పాట్స్, డార్క్ స్పాట్స్ తగ్గించుకునేటప్పుడు సన్ స్క్రీన్ ఈజ్ మ్యాండేటరీ. నేను ఎన్ని సార్లు మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే దాని ఇంపార్టెన్స్ ని మీరు ఒకసారి కన్సిడరేషన్ తీసుకోవాలి. అండ్ ఇదే కాదు, ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారు, సరే ఇప్పుడు మీరు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నారు, సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నారు, ఫేస్ వాష్ ఏది వాడాలి? మీరు ఇది వాడేటప్పుడు ఏ ఫేస్ వాష్ వాడకండి. ఈ పౌడర్ ని కాస్త వాటర్ లో కలిపేసుకునో, పాలలో కలిపేసుకునో, నీళ్ళలో కలిపేసుకునో ఒకనికి రుద్దుకొని ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ కి మాత్రం మచ్చలున్న ప్లేస్ లో ఎలాంటి ఫేస్ వాష్ కానీ, సోప్ కానీ ఎలాంటివి పెట్టకుండా జస్ట్ ఇదే పౌడర్ ని కాస్త వాటర్ వేసేసుకొని దాన్నే సోప్ లాగా యూజ్ చేసుకోండి. 100% క్లియర్ అవుతుంది స్కిన్, నో డౌట్. మీరు మేకప్ వేసుకున్నా, ఏది వేసుకున్నా గానీ కంప్లీట్ గా పోతుంది. ఒకవేళ మీరు వాటర్ బేస్డ్ మేకప్ కాకుండా ఏదైనా ఆయిల్ బేస్డ్ మేకప్స్ వేసుకున్నప్పుడు ఫస్ట్ ఏదైనా ఆయిల్ తో అని రబ్ చేసుకుని మేకప్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇదే పౌడర్ తో ఫేస్ వాష్ చేసుకోండి, కంప్లీట్ గా పోతుంది. అండ్ ఎలాంటి బ్రేక్అవుట్స్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. సో ఎలాంటి సోప్ వాడొద్దు. ఒకవేళ మీరు కంపల్సరీగా సోపే వాడాలి, మాకు ఈ పౌడర్ ఫేస్ వాష్
వాష్ టైం లేదు అన్నప్పుడు నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో లికరైజ్ తో మనం సోప్ చేసుకోవచ్చు, లికరైజ్ సోప్స్ లాంటివి వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాము, సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాము, ఫేస్ వాష్ అదే యూజ్ చేస్తున్నాము, మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నాము కంపల్సరీగా. ఇవన్నీ పెట్టుకుంటున్నా కానీ ఇంకా రిజల్ట్ కనిపించట్లేదు అంటే అప్పుడైనా లేకుంటే మనం స్టార్టింగ్ నుంచే మనం పిగ్మెంటేషన్ కి మనం కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ఆలోచించాల్సిన విషయం మన ఇంటర్నల్ డిటాక్సిఫికేషన్. మన బాడీలో టాక్సిన్స్ ఉంటే మనం ఎన్నిసార్లు చేసినా గానీ అవి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా మన ఫేస్ మీద ఫామ్ అవుతూనే ఉంటాయి. మనకు ఎండకు బ్లాక్ అయింది, ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాం తగ్గడానికి, మెలనిన్ కంట్రోల్ కి, అది వర్క్ అవుతుంది. మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నాము మొత్తం స్కిన్ డ్రై అవ్వకుండా, ఓకే. ఫేస్ వాష్ ఇదే వాడుతూ ఉన్నాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనము ఇంటర్నల్ గా కూడా డిటాక్సిఫికేషన్ చేసుకోవడం. లోపల మన బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసుకున్నాము అంటే మనకు కంప్లీట్ గా అంటే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎప్పుడు కూడా రెండు కలిస్తే కంప్లీట్ అవుతుంది అనమాట ప్రాసెస్. అప్పుడు మన ఫేస్ మీద మనకు ఆ మచ్చలు తగ్గడంలో ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. సో ఇంటర్నల్ డిటాక్సిఫికేషన్ కి మనము డిటాక్సిఫికేషన్ డ్రింక్స్ మనం హోమ్ మేడ్ చేసుకోవచ్చు, లేదా మనం స్టోర్ బాట్ కూడా తెచ్చుకోవచ్చు. మీరు ఇంటర్నల్ గా మీకు కంఫర్టబుల్ గా ఉంటే అలోవెరా మజ్జిగ ఆల్రెడీ మన వీడియోస్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అలోవెరా మజ్జిగ చేసుకుని తాగండి, అది కూడా ఒక డిటాక్సిఫికేషన్ డ్రింక్. రెగ్యులర్ గా ఒకటే అని కాదు, మీరు ఒక్కొక్కటి వాడొచ్చు. అండ్ మీకు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, పింపుల్స్ అండ్ యాక్నీ స్పాట్స్ వీటన్నిటికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తే హెర్బల్ ఫార్ములేషన్స్ వీడియో నేను పోస్ట్ చేయబోతున్నాను. సో కంపల్సరీ అది మిస్ చేయకుండా చూడండి. ఇంటర్నల్ డిటాక్సిఫైయింగ్ కి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇంటర్నల్ డిటాక్సిఫైయింగ్ కూడా చేసాము అంటే అది కంప్లీట్ ప్రాసెస్ అయినట్టు. సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాము, ప్యాక్ వేసుకుంటున్నాము, ఇంటర్నల్ డిటాక్సిఫైయింగ్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత మనం చేయాల్సింది వెయిట్ చేయడం మాత్రమే. ఎందుకంటే ఇది సింగిల్ డే ప్రాసెస్ కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ కొంచెం మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుని నిదానంగా కాస్త అప్లై చేసుకుంటూ దాన్ని రెగ్యులర్ గా అంటే కంప్లీట్ గా ఒక రోజు కాదు కాబట్టి చాలా రోజులు కాబట్టి 1-2 రోజులు మళ్ళీ మిస్ అయ్యి సన్ స్క్రీన్ అప్లై చేసుకోకుండా మళ్ళీ బయట తిరిగి మన ఫేస్ మీద మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి మచ్చలు. సో అప్పుడు మనకు ఏ ఫేస్ ప్యాక్ వాడినా కానీ ఏ రెమెడీ వాడినా కానీ ఎఫెక్ట్ చూపించట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. చూపించలేదు కూడా, ఎందుకంటే మనకు సన్ మనకు ఇక్కడ నుంచి డామేజ్ చేస్తున్నాడు. మనం ఎంత రిపేర్ చేసుకుంటూ ఉన్నా దానికి అడ్డు పెట్టే మనం సన్ స్క్రీన్ ఒక్క రోజు వాడకపోయినా కానీ అది మళ్ళీ మనకు అవుతూనే ఉంటుంది. సో ఈ కేర్ ని మీరు కంటిన్యూస్ గా తీసుకోవాల్సిందే. ఎన్ని రోజులు వాడాలి అనేది నేను పర్ఫెక్ట్ గా చెప్పలేను, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అండ్ ఇంటర్నల్ డిటాక్సిఫికేషన్ డ్రింక్స్ వీడియో రేపే వస్తుంది. సో ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఇక్కడ కార్డ్స్ లో ఇస్తాను. సో కంపల్సరీగా చూడండి, అవి చూసి మీరు ఆ డ్రింక్స్ తెప్పించుకోనో మీరు చేసుకోనో కంపల్సరీగా వాడండి. వాడిన తర్వాత ఏమి లేదు, వాడిన తర్వాత తగ్గిపోతుంది కంపల్సరీగా. అక్కడికి తగ్గకపోతే మాత్రం లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, మన హ్యాబిట్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలా, మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని ఒక్కసారి చెక్ చేసుకుని మన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. ఏదైనా సరే మన స్కిన్ మీద మన ఫేస్ మీద ప్రాబ్లం వచ్చింది అంటే ఓన్లీ అదేదో సడన్ గా అది వచ్చేసింది ఇట్లా తుడిచేసుకుంటే వెళ్ళిపోతుంది అనేది కాదు. మన లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే దాని మీద, మన స్ట్రెస్ లెవెల్స్ మీద, మన హార్మోన్స్ లోపల ఇంబ్యాలెన్స్ అవ్వడం మీద, సో మెనీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఏ ఫ్యాక్టర్ మీద మనకు పిగ్మెంటేషన్ వచ్చింది, మనకు మెలస్మా వస్తుంది, లేదా ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అంటే రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని ఆ రూట్ కాజ్ ని మనం కనుక మనం కరెక్షన్ చేసుకోగలిగితే ఆ ప్రాబ్లమ్ ని రూట్ లెవెల్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంతసేపు ఓపిక్ గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంకా ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో మంచి మంచి బ్యూటిఫుల్ మ్యాజికల్ హోమ్ రెమెడీస్ తో మీకు దగ్గరికి వస్తూ ఉంటాను. ఓన్లీ హోమ్ రెమెడీస్ అని కాదు, మనకు మార్కెట్ లో దొరికే ఆల్ న్యాచురల్ ఆల్టర్నేటివ్స్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దానికి చాలా R&D కావాలి అండ్ టైం కూడా కావాలి. వాటన్నిటిని సర్చ్ చేసి నా వ్యూ ఏంటి, నా రివ్యూ ఏంటి అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ప్లీజ్ కీప్ వాచింగ్. ప్రశాంతంగా ఉండండి, అదే హాఫ్ బ్యూటీని ఇస్తుంది. ఇంకో విషయం మర్చిపోయాను, ఏదైనా మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ లో ఉంటే అంటే వేరే రెమెడీ యూజ్ చేస్తూ ఉన్నా కానీ, లేదంటే ఏదైనా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ స్కిన్ మీద టాపికల్ ఆయింట్మెంట్స్ అవి వాడుతూ ఉంటే దయచేసి ఎలాంటి వేరే ఫేస్ ప్యాక్ ని కానీ వేరే రెమెడీని కానీ మిక్సప్ చేయొద్దు. డాక్టర్స్ ఇచ్చే క్రీమ్స్ ఏంటంటే స్కిన్ ని కంప్లీట్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉంటుంది, స్కిన్ సెన్సిటివ్ అయిపోయి ఉంటుంది. సో మనం వేరే ప్రొడక్ట్స్ ని కనుక అప్లై చేసుకుంటే ఇంత పవర్ఫుల్ ప్రొడక్ట్స్ ని స్కిన్ ఇన్ఫ్లమేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే మండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు డాక్టర్ ట్రీట్మెంట్ రీసెంట్ గా అయి ఉంటుంది, వేరే ఆయింట్మెంట్స్ అన్ని రీసెంట్ గానే వాటిని స్టాప్ చేసాము అంటే అప్పుడు కూడా కొన్ని రోజులు మన స్కిన్ మళ్ళీ రిపేర్ అవ్వడానికి కాస్త టైం ఇవ్వండి నార్మల్ గా రావడానికి. ఎందుకంటే హోమ్ రెమెడీస్ అంటే ఈజీగా ఉంటాయి కదా, ఏముంటుంది పవర్ఫుల్ గా అని చెప్పేసి అని అనుకోకూడదు. ఎందుకంటే హోమ్ రెమెడీస్ మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ని కాదు, డైరెక్ట్ గా చాలా పోటెంట్ ఉన్న హెర్బ్స్ ని మనం యూజ్ చేస్తూ ఉన్నాము. సో ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. మీరు ఏదన్నా ఆల్రెడీ ట్రీట్మెంట్ లో ఉంటే, ఏదన్నా ఆయింట్మెంట్స్ వాడుతూ ఉంటే, ఏదన్నా పీల్ ఆఫ్ సీరమ్స్ వాడుతూ ఉంటే ఎలాంటి వేరే రెమెడీని యూజ్ చేయకండి, మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఏదైనా స్టాప్ చేసిన తర్వాత కూడా 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మీ స్కిన్ కి రెస్ట్ ఇవ్వండి మళ్ళీ నార్మల్ అవ్వడానికి. దెన్ యూ క్యాన్ ట్రై అనదర్ రెమెడీ. అండ్ మంచి మంచి వీడియోస్ తో వస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. బాయ్.